భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నారాయణ నారాయణ. ప్రణామములు మాతేశ్వరి. రాజా రత్నాకరుడు ఒక మహత్తరమైన కార్యము చేసినాడు. తమ రాజకోశాగారమంతయు ప్రజలకే పంచిపెట్టినాడు. అవును దేవర్షి. రాజా రత్నాకరునికి ఈ లోకమునందేదియు తనకు స్వంతము కాదని తెలియను. సమస్తము పరంతాములదే. రాజు దీనికి కాపలాదారుడు మాత్రమే, యజమాని కాదు. మాత, అప్పుడప్పుడు జనులు పేరు ప్రతిష్టల కోసం దానాలు చేస్తూ తమ యొక్క ఆడంబరమును ప్రదర్శిస్తూ ఉంటారు. మరి రాజా రత్నాకరుడు తమ యొక్క హృదయ వైశాల్యమును ప్రదర్శిస్తూ దానములు గావించాడు. ఆహా, దాతంటే రాజా రత్నాకరుని వలే ఉండాలి. దేవర్షి, రాజా రత్నాకరుడు పూర్వజన్మలో సైతము ఇంతటి మహాదాతగానే ఉన్నాడు. అవును మాత. సముద్ర మథన సమయములో కూడా సముద్రరాజు రూపంలో తమ సమస్త సంపదలను, రత్నములను సురాసురులకు సమర్పించారు. అయినప్పటికీ వారు నిర్ధనులు కాలేదు, రత్నాకరుల వలనే ఉన్నారు. అంతయు తమ కృపావీక్షణమే మాతేశ్వరి. దేవర్షి, ఇదంతయు పరమాత్మునిపై శ్రద్ధ మరియు భక్తి యొక్క ఫలితములు. రత్నాకరుని వంటి జ్ఞానులు, తపస్సంపన్నులు ఎరుగనిది కాదు. సంపూర్ణ సంపద యొక్క యజమాని సృష్టికర్తయే. మరియు ఈ సంపదను సృష్టికర్త సృష్టిలోని సమస్త ప్రాణుల కొరకు నిర్మించినారు. ఈ సంపదపై ఎల్లరూ అధికారులే. ఇది తెలిసినట్టి రాజా రత్నాకరుని వంటి జ్ఞాని ఈ సంపద కేవలము తనకే స్వంతమని ఎటుల వచించగలరు? మాతేశ్వరి, తమరు తమ పరమభక్తుడైన ఈ రత్నాకరుడు ఇరువురు ధన్యులే. నారాయణ నారాయణ. ప్రణామములు మాత. ఏమిటి కొంచెమే ఇచ్చావు? సమస్త కోశాగారము నిండుకున్నది. ఏమిటి మహామంత్రి, స్వీకరించువారు అట్లనే ఉన్నారు, ఇచ్చువారి హస్తములు శూన్యమగుటయా? మా సందేహము నిజమైంది. ధనాగారము శూన్యమైనట్లున్నది మహారాజా. లేదు మహామంత్రి, తమరి శంకలు సందేహాలతో దాన ధర్మముల శుభకార్యములను ఆటంకము కలిగించు అనుజ్ఞను మేము ఇవ్వలేము. మహారాజా, ఎంత అనర్థము చేసినారు. రాజారాణులను ప్రజలు ఆభూషణహీనులుగా వీక్షించినచో ఏమనుకుంటారు? నిర్ధనులు అనుకుంటారు మహారాజా. లేదు మహామంత్రి, లేదు. ఏ భక్తుల పట్ల మాత మహాలక్ష్మి కృప ఉంటుందో వారు నిర్ధనులు ఎటులు కాగలరు? నారాయణ నారాయణ. ఆహా, మాత దయచూపినది. నారాయణ నారాయణ. ఆహా, ధరిత్రిపై వైష్ణవిదేవి రూపంలో మాత మహాలక్ష్మి అవతరించక మునిపే
ఈ నగరం నుంచి దారిద్ర్యం దూరమైంది. ఆ మాత, తమ కృప అనంతమైనది. ప్రణామములు మాత. మహారాజా, అద్భుతము సంభవించినది మహారాజా. ఏమైనది దాసి? శూన్యమైన ధనాగారము మరల నిండిపోయినది. వీక్షించిత్రా మహామంత్రి, ఈ సంపద, ఈ ధన సంపత్తి మాత మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదమే, వారి కృపయే. దాన దక్షిణములుగా ఎంత పంచిపెట్టబడినదో అదంతయు నిండిపోయినది. అవును మహారాజా, అపరాధము జరిగిపోయినది. నేనే మాత మహాలక్ష్మిపై అవిశ్వాసమును ప్రకటించింది. మాతా మహాలక్ష్మి క్షమించండి. నారాయణ 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 నారాయణ. ప్రణామములు మాతేశ్వరి. దేవర్షి, తమరు బహు ప్రసన్నులుగా ఉన్నారు. ఎచ్చట నుండి రాక రాజా రత్నాకరుల నగరం నుంచి. ఆహాహా, తమ కృప వలన నగరము స్వర్గముగా మారినది. తమరు నిజముగా భక్తవత్సలులే మాత. రత్నాకరుని నగరమును వీక్షించి మాకు ఏమనిపించినదో తెలుసా? ఏదో గొప్ప తీర్థస్థానమును దర్శించినట్లుగా గోచరించినది. తమరేమనుచున్నారు దేవర్షి? మాత, మేము అనుటకేమున్నది? ఇక ఏ పావన స్థలంలో తమరు వైష్ణవీదేవిగా అవతరించనున్నారు, ఆ స్థలం గొప్ప తీర్థస్థలంగా ప్రసిద్ధి నొందుతుంది. అదియునుగాక ఈ స్థానమే తమరి యొక్క ప్రస్థానమునకు ఎంతో ఉచితమైనది. అచ్చటి దీనులు ఉండరు, దరిద్రము ఉండరు. సమస్త నగరము సంపదలతో తొలతూగుతుంది. తమరిప్పుడు వెళ్ళనున్న స్థలం నుంచి దారిద్ర్య దేవత ఎన్నడో దూరముగా పారిపోయినది. అందువల్ల మా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు రత్నాకర్ణి నగరమే కాదు, సమయము కూడా తమ అవతరణకు ఉచితముగానున్నది. తమరు వచించినది సముచితముగానే ఉన్నది దేవర్షి. నారాయణ నారాయణ. ప్రణామములు ఆదిశక్తి. శుభం భవ, శుభం భవ. శ్రీ మహాదేవి మహాలక్ష్మి, ఏ కారణవశమున మమ్ము ఆవాహనము గావించుతుంది? పృథ్వీలోకమున అధర్ములైన రాక్షసులు అల్లకల్లోలము చెలరేపినారు. పృథ్వీవాసులు ఒకవైపు రావణుని అత్యాచారములకు, మరి ఒకవైపు ఖరదూషణుల వంటి రాక్షసుల అత్యాచారములకు గురియగుచున్నారు. రావణుని వంటి మహాశక్తిశాలిని నాశనము చేయుటకై ఆదిపురుష భగవానులు విష్ణువు శ్రీరామునిగా అవతరించనున్నారు. మరియు భగవానులు విష్ణువు యొక్క శక్తిని అగుటచే మా యొక్క బాధ్యత, మేము కూడా వారితో కలిసి ఇతర రాక్షసులను వధించవలెను, ధర్మమును రక్షించవలెను. మాతేశ్వరి, ధర్మ సంరక్షణ బాధ్యతను నిర్వహించుట మా సౌభాగ్యమగును. మనందరము ఒకే పరమశక్తి యొక్క విభిన్న రూపములము. ప్రస్తుతము మనందరము కలిసి ఒకే శక్తి స్వరూపముగా వైష్ణవదేవి యొక్క అవతారమును ధరించవలెను. పృథ్వీలోకమునకు అధర్ములైన రాక్షసుల నుండి విముక్తి కలిగించు పరంధాముల లీలలో పాల్గొనవలెను. ఈ శుభకార్యము విలంబము కారాదు. హే మహాదేవి మాతా మహాలక్ష్మి, తమరు తమని విస్తరించండి. మేమందరము తమరి అంశమును మాలో ప్రవేశింపచేసెదము. తథాస్తు. హే సంపూర్ణ బ్రహ్మాండమునకు ఆదిమాత, తమకు నా ప్రణామము.
హే సంపూర్ణ బ్రహ్మాండమునకు అధీశ్వరి, తమకు నా ప్రణామములు. హే మహాదేవి, తమరే ఈ జగత్, దాని యొక్క శక్తి, దాని యొక్క రూపము, దాని యొక్క చైతన్యము తమరే. హే ధనధాన్య సుఖ సౌఖ్య సంపదల దాత, సమస్త శక్తులు తమ స్వరూపములే. హే మాత, ఇక ఈ అన్ని రూపముల సమ్మేళనములో పృథ్వీలోకములో వైష్ణవీదేవి అనటి శుభకర రూపములో అవతారం దాల్చాలి. హే దేవతలారా, మహారాజు రత్నాకరుని పుత్రిక రూపమున జన్మించి కాలాంతరమున మేము మా ఈ త్రిమహాస్వరూపములతో కలిసి కలియుగములో హిమాలయ క్షేత్రమున త్రికోట పర్వతముపై వసించెదము. అచట మేము స్థిర నివాసం ఏర్పరచుకొనిదము. మా భక్తులు మమ్మ వైష్ణవి రూపమున దర్శించెదరు, మమ్మ వైష్ణవిదేవి రూపమున పూజించెదరు. ఎవరు శ్రద్ధతో భక్తితో మా దర్శనమునకై త్రికోట పర్వతమునకు విచ్చేయుదురో వారి ప్రతి ఇచ్ఛను మేము సంపూర్ణము గావించెదము. మేము మా భక్తులను సంరక్షించెదము. ఎవరైతే శ్రద్ధ మరియు భక్తి నేత్రములతో మమ్ము సందర్శించెదరో వారికి మేము దేవి మహాలక్ష్మి, దేవి సరస్వతి మరియు దేవి దుర్గా ఈ త్రివిరాట స్వరూపములలో దర్శనమిచ్చెదము. ధన్యుడను మాతీశ్వరి, ధన్యుడను. ప్రణామములు మాత. నారాయణ నారాయణ. మాతాశ్రీ, మేము విచ్చేసుకుని స్వామి, స్వామి, ఏమిటి విజయ? మాత మహాలక్ష్మి స్వప్నమందు సాక్షాత్కరించారు. తమరు పితృదేవులు కాబోతున్నారు. విజయ, మమ్ము కరుణించావా మాతేశ్వరి, మమ్ము కరుణించావా? ఏమిటి వింత? ఏమిటి మాయ? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏమిటి వింత? వచించుము. ఎవరు నీవు? వచించుము. ఎవరు నువ్వు? వచించుము. ఎవరు నీవు? వచించుము. ఎవరు నీవు? ఎవరు నీవు? ఎవరు నీవు? నేను మహాకారుడను దుర్జయ, మహాకారుడను. మహాకారుడ, మా ఈ రాజదర్బారు నందు ఏమి చేయి చుట్టివి? నీ కొరకు నీ ప్రాణములు హరించుటకై వచ్చింది మీ దుర్జయ. దుర్జయ, నీవు అధిక సమయము జీవించి ఉండలేవు. మేము మరణించము, మేము జీవించి ఉండవలను. వెళ్ళిపోము, వెంటనే వెళ్ళిపోము. లేదు, నేను నిన్ను విడవను, విడవను. మహాకారుడా, ఇటువంటి అశుభ వచనములు వలదు, విషపూరిత వచనములు వలదు. వెళ్ళిపోము, వెళ్ళిపోము. లేదు, అటుల్నే వెళ్ళినతో నీ ప్రాణములతోనే వెళ్ళుతాను. ఎందుకంటే నీవు నా భక్షణము, నీవు నా భక్షణము.
కానీ నేనెందుకు మరణించవలను? 2 మాసముల తరువాత మీ మృత్యువు మహారాణి గర్భమున జన్మించును. లేదు మహాకాల, మేము మహారాణి విజయ గర్భమును నాశనము చేసి తీరెదము. కానీ అంతకు పూర్వమే నిన్ను నాశనము చేసేదము. ఆ! నీవు నా నుండి తప్పించుకొనలేవు. ఎందుకంటే నేను నీ ఛాయనై నీ వెంటనే ఉందును. ఎవరవు నీవు బాలిక? నేను రాజా రత్నాకరుడు రాణి విజయుల పుత్రికను. నా నామము వైష్ణవి. వైష్ణవ్య, రాజా రత్నాకర్ణ పుత్రికవా? కాని రాణి విజయ ఇప్పటి వరకు ఏ సంతానమునకు జన్మనివ్వలేదే? ఇది అసంభవము. నీవు అసత్యమును వచించుతున్నావు. దుర్జయ, మృత్యువు ప్రతి ప్రాణికి జననముతోనే జన్మించును. ఎప్పుడు నీవు జన్మించితివో అప్పుడే నీ మృత్యువు కూడా జన్మించియుండును. ఇంత చిన్న బాలికవై ఉండి నన్నే బెదిరించుచుంటివా? ఈ దుర్జయుడు అసురేశ్వరుడు మమ్ము మృత్యుకూటంలోనికి పంపించదలిచితివా? మేము నిన్ను మృత్యువునకు అధీనము చేసేదము. నిశ్చయముగా మహాకాలుడు నీ మృత్యువు కొరకే వేచి ఉండవలెను. ఆ! దుర్జయ, నీ ప్రాణములను హరించుటకే ఉపస్థితుడనైతిని. ఇదే నీ జీవితమునకు అంతిమ క్షణము. లేదు మహాకాల, మేము సజీవముగా ఉండవలెను. మేము మేము ఈ స్వప్నమును సత్యము కానీము. మేము సజీవముగా ఉండవలను. మేము జీవించి ఉండవలను. వజ్రదండ, వజ్రదండ, వజ్రదండ ప్రత్యక్షముకా! వజ్రదండ ప్రత్యక్షముకా! ప్రత్యక్షముకా! రాక్షసరాజుకి వజ్రదండని ప్రణామములు. రాక్షసరాజా, ఆజ్ఞనివ్వండి. వజ్రదండ, మాకు రాజా రత్నాకరునికి విజయ్కి కలుగునటువంటి సంతానము వలన మృత్యువు ప్రాప్తించునట. రాక్షసరాజా, నేను ఆ సంతానమును నాశనము చేసేదా. మేము ఆ అపేక్షతోనే నిన్ను ఇక్కడికి పిలిపించితిమి. కనుక మేము రాణి విజయ ఆ సంతానమును జన్మనివ్వరాదని కాంక్షించుతున్నాము. నీవు ఒక కార్యము చేయము, ఒక కార్యము చేయము. రాణి విజయ గర్భమును ప్రవేశించుము. ఆమెను శిశువును సర్వనాశనము గావించుము. వెళ్ళి మా కోరికను నెరవేర్చుము. వెళ్ళము, అతి శీఘ్రంగా వెళ్ళి మా ఆజ్ఞను పాలన చేయము. వెళ్ళము, వెళ్ళము. అట్లనే జరుగును రాక్షసరాజా. నేను రాణి విజయ గర్భమును నాశనము నచ్చదను. ఇప్పుడేమి చేయి? రాణి విజయ తన సంతానమునకు ఎటుల జన్మనివ్వగలదో చూసేదను.